Hi viewers, welcome to Rajesh Lekkaru. Today our topic is నార్మల్ ఫామ్ ప్రాబ్లం. మనం మ్యాట్లాబ్ కోడ్ ఎలా రాయాలనేది నార్మల్ ఫామ్ ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బై యూజింగ్ నార్మల్ ఫామ్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, సిఎల్సి క్లియర్ ఆల్. ఓకే, క్లోజ్ ఆల్, రైట్, క్లోజ్. సో ఇక్కడ మీకు ఫస్ట్ మనం ఇది రాసేసుకున్న తర్వాత మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఓకేనా, రైట్. క్యాపిటల్ ఏ ఈక్వల్ ఒక మ్యాట్రిక్స్ 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఓకే, 4 3 2 1 సెమీకోలన్ అంటే ఫస్ట్ రో మనకు కంప్లీట్ అయిపోయింది. 5 1 -1 2. ఓకే, సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది. 0 1 2 3 థర్డ్ రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 1 -1 3 -2. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్న మ్యాట్రిక్స్ కరెక్ట్ అయినా కాదా చెక్ చేసుకున్నాం. ఫస్ట్ మనం దీన్ని సేవ్ చేద్దాం. ఇంతకుముందు నేను సేవ్ చేయలేదు కదా. సో నార్మల్ ఫామ్ ఓకే, రైట్. సి హియర్, చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. సో ఇక్కడ మనకి ఫస్ట్ రో వచ్చేసి మనకి ఇలా ఇక్కడ ఎలా ఉండాలంటే నార్మల్ ఫామ్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకురావాలి మనం. ఏంటిది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే మనకు ఐడియా ఉంటుంది కదా. 1 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఒక్కొక్కసారి మన ఈ 3 రోస్ ఫస్ట్ రో మీద డిపెండ్ అవుతాయి. ఈ 3 కాలమ్స్ ఫస్ట్ కాలం మీద డిపెండ్ అవుతాయి. మళ్ళీ లాస్ట్ 2 రోస్ సెకండ్ కాలం మీద డిపెండ్ అవుతాయి. లాస్ట్ 2 కాలమ్స్ సెకండ్ కాలం మీద డిపెండ్ అవుతాయి. లాస్ట్ రో వచ్చేసి థర్డ్ రో మీద డిపెండ్ అవుతుంది. లాస్ట్ కాలం వచ్చేసి థర్డ్ కాలం మీద డిపెండ్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ మనకి 1 ఉంటే మనకు కొంచెం ఈజీ. కానీ ఇక్కడ 1 ఉందా, లేదు. ఎక్కడ ఉంది మరి 1? మనకు వచ్చేసి లాస్ట్ రోలో ఉంది, లాస్ట్ కాలంలో ఉంది. దాన్ని మనం ఇంటర్చేంజ్ చేసుకుందాం. మనం మ్యాట్లాబ్లో ఏమంటామంటే స్వాప్ ఇటు అటు ఇంటర్చేంజ్. ఓకేనా. సో నేనైతే రో, ఎందుకంటే నాకు ఇక్కడ రో ఆప్షన్ ఉంది కాబట్టి నేను రో చేస్తున్నాను. మీరు కాలం చేస్తానంటే చేయండి. నేను చేసిన దాని ప్రకారం మీరు కాలం కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఆ రో చేసేద్దాం. ఓకే, రైట్. స్వాప్ రోస్ అని రాస్తున్నాను. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి అమ్మా నేను ఎలా చేస్తున్నాను అనేది. ఓకే, రైట్. నేను దేన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ రో ఫస్ట్ ఫోర్త్ కాలం కోలన్ ఫస్ట్ రో లాస్ట్ రో, అంతే కదా. రైట్, క్యాపిటల్ ఏ. ఇక్కడ ఏంటిది 4 1 కామా కోలన్. ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం చేంజ్ అయ్యాలి. చూడండి ఇక్కడ ఒకసారి ఇది కూడా తీసేస్తాను. ఇక్కడ ఈ సెమీకోలన్ పెడితే ఏంటంటే హైడ్ అయిన అవుతుంది. సో అది తీసేసాను. ఇప్పుడు మనం ఈ 2 మ్యాట్రిసెస్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఫస్ట్ రో వచ్చేసి ఇక్కడ లాస్ట్ రో అయిపోయింది. ఇక్కడ లాస్ట్ రో వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ రో అయిపోయింది. సో మళ్ళీ మనం ఏంటిది ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మనం ఎకలాన్ ఫామ్లో చెప్పినప్పుడు ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ అన్నీ ఫస్ట్ మనం ఈ 3 రోస్ వచ్చేసి ఫస్ట్ రో మీద డిపెండ్ అవుతాయి అని చెప్పాను కదా. సో ఇక్కడ 5 ఉంది. సేమ్ సైన్స్ ఉంటే మనం సబ్ట్రాక్షన్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉంటే అడిషన్ చేస్తాం. కానీ అన్ని ప్లస్లే ఉన్నాయి కదా. మళ్ళీ ఇంకొకటి, ఈ సెకండ్ రోని మనం ఫస్ట్ రో మీద డిపెండ్ అయినప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఆల్రెడీ థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవుతుంది కాబట్టి మనం థర్డ్ రోని చేయాల్సిన పని లేదు, 0 ఉంది కాబట్టి. ఇక్కడ ఇక ఫోర్త్ రోలో ఇక్కడ మనకి 4 ఉంది. సో ఇది కూడా ఫస్ట్ రో మీదనే డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేద్దాం, 5 - 5 4 - 4 చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇవి 0 అవుతాయి. సో నేను ఫస్ట్ రో అప్లై చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే డిస్ప్లే అని చెప్పేసి చేస్తాను, నేను చెప్తాను. మీరు ఫస్ట్ రో ఎలిమినేషన్ చేస్తున్నాను. చూడండి, రో ఎలిమినేషన్ ఏంటమ్మా, క్యాపిటల్ ఏ ఆఫ్ 2 కామా కోలన్
జాగ్రత్తగా గమనించండి. రైట్, 2, కొలెన్. మరి ఏం చేయాలి అని అంటే ఒక్కసారి జాగ్రత్త, మనం మాన్యువల్గా ఏం చేస్తున్నాం. ఓకే, ఇది సెకండ్ రో అనేది మీకు ఇక్కడ వరకు తెలిసిపోయింది, కానీ ఏం చేస్తాం. సో అందుకే మనం ఏం చేస్తాం అంటే R2 ఈక్వల్ R2 మైనస్ 5 స్టార్ R1. ఓకే రైట్, కామా R4 ఈక్వల్ R4 మైనస్ 4 స్టార్ R1. మీరు ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఏదైతే అప్లై చేస్తున్నారో అదే ఇక్కడ సింపుల్గా మనం కోడ్ రూపంలో రాస్తాం, అంతే, సింపుల్ అండి. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. A1, కొలెన్. సో మరి ఇక్కడ చూద్దాం, ఇక చూడండి ఇది 0 అయింది ఇక్కడ. రైట్, సేమ్ దీన్నే ఫాస్ట్గా మనం కాపీ పేస్ట్ చేసేసి చేద్దాం. ఏంటి 4 పెట్టేసి ఫస్ట్ ఎలిమెంట్. రైట్, ఇక్కడ చూడండి ఈ థర్డ్ రో ఆల్రెడీ మనం ఏం చేంజ్ చేయలేదు, ఓన్లీ చేంజ్ చేసింది ఏంటి సెకండ్ రోను లాస్ట్ రో ఫోర్త్ రో, అంతేనా. రైట్, వెంటనే మనం ఏం చేయాలి, మళ్ళీ కాలంకి వెళ్ళిపోతాం. ఎట్ ఏ టైం ఇక్కడ కాలం కూడా అప్లై చేయొచ్చు, కానీ మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే నేను ఫస్ట్ రో, తర్వాత కాలం, రో కాలం ఇలా చేసుకుంటే. కానీ రో చేసినాక అదే కాలం చేస్తే ఇగో ఈ ఎలిమెంట్స్ ఏం కూడా చేంజ్ కావు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఈ పైది మాత్రమే చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటిది, ఈ 3 కాలమ్స్ వచ్చేసి ఫస్ట్ కాలం మీద డిపెండ్ అవుతాయి కాబట్టి -1 + 1 0 అవుతుంది, 3 - 3 0 అవుతుంది, -2 + 2 0 అవుతుంది. సో కాలాన్ని కూడా మనం ఇక్కడ వెంటనే కాలం ఆపరేషన్స్ అప్లై చేద్దాం. ఓకే, కాలం ఎలిమినేషన్. ఓకే రైట్, ఇప్పుడు కాలం ఎలిమినేషన్స్ కూడా సేమ్ మనం ఏదైతే ఇక్కడ రాసామో రోకి ఇక్కడ ఎలా రాసామో కాలం కూడా రాసుకుందాం, సింపుల్గా ఉంటుంది, మన కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇక C2 ఆపోజిట్ సైన్స్ కదా, ప్లస్ పెట్టండి, C1 ఓకే, కామా C3 ఈక్వల్ టు C3 మైనస్ 3 స్టార్ C1, 3 స్టార్ C1, కామా నెక్స్ట్ C4 ఈక్వల్ టు C4 ప్లస్ -2 ఉంది కదా, +2 స్టార్ C1. ఓకే, సేమ్ దీన్నే మనం కాలం, కానీ కాలం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి. ఇక్కడ మనం రోని చేయట్లేదు కాబట్టి అక్కడ కొలెన్ పెట్టాలి. ఏదైతే చేస్తున్నామో అక్కడ నెంబర్ తీసుకోవాలో అది గుర్తుపెట్టుకోనమ్మా, 2. ఓకే, ఈక్వల్ క్యాపిటల్ A ఆఫ్ కొలెన్ కామా 2. ఓకే, ప్లస్ క్యాపిటల్ A ఆఫ్ కొలెన్ కామా 1. ఇక చూడండి, నేను ఇక్కడ రో చేస్తున్నప్పుడు ఇక్కడ నెంబర్ వచ్చింది ఫస్ట్, ఇది కాలం చేయట్లేదు కాబట్టి కొలెన్ పెట్టాను. ఓకే, ఇక్కడ కొలెన్ పెట్టేసాను, ఇది కాలం కాబట్టి ఇక్కడ నెంబర్స్ వచ్చేది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి చూడండి, ఇక్కడ 0 అయిపోయింది. డౌట్ ఏమైనా ఉందా మీకు? ఓకే, సేమ్ అలాగే దీన్ని మనం ఏం చేద్దాం, కాపీ చేసేసి పేస్ట్. ఎందుకు అంటే ఏం కావాలో అది చేంజ్ చేసేసుకున్నాం అనుకో మీకు ఈజీగా క్లియర్గా, కానీ జాగ్రత్త చేయాలండి చేసేటప్పుడు. ఎందుకంటే మనం కాపీ పేస్ట్ చేసే టైంలో కొంచెం ఒకసారి కన్ఫ్యూజ్ కావడానికి, అందుకే నేను ఇక్కడ పైన రాశాను థర్డ్ కాలం ఏం చేస్తున్నాను అక్కడ నేను. ఓకే, 3 స్టార్. ఓకే, ఫోర్త్ కాలం ఏం చేస్తున్నాం. సో అందుకే మనం అక్కడ వేసేసి ఇక్కడ చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, మీకు కన్ఫ్యూజింగ్ ఉండదు. ఓకేనా అండి. రైట్, ఇప్పుడు చూడండి అన్నీ చేంజ్ అయ్యాలి చెక్ చేద్దాం. చూడండి, ఒకవేళ మీకు ఇది ఫస్ట్ సెకండ్ కాలం చేస్తున్నప్పుడు, ఓకే ఇక్కడ సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది ఫోర్త్ కాలం. ఓకే, నాకు ఇదంతా వద్దు సార్, నాకు ఇదంతా ఒకటేసారి అన్నీ ఎట్ ఏ టైం కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేయండి, డిస్ప్లే ఆఫ్ క్యాపిటల్ A అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమైతే అన్ని ఎట్ ఏ టైం వచ్చేస్తాయి. చూడండి అంతేనా. రైట్, ఇప్పుడు మళ్ళీ
నాకు 100 ఇలా వచ్చింది 100 మళ్ళీ ఏంటి 0100 రావాలి, ఇట్లా 0100 రావాలి. కానీ ఇక్కడ ఏముంది మరి మనకి 6 ఉంది కదా. సో మళ్ళీ నేను ఏం చేస్తాను, రోస్ స్వాప్ చేస్తాను, ఇంటర్చేంజ్. ఓకే, రో స్వాప్ రోస్ అన్నాం. ఓకే, ఏమేమి రోజు మనం స్వాప్ చేయాలి, నేను R2 R2 R3 R2 R3. సో R2 R3 చేసేద్దాం. క్యాపిటల్ ఏ ఆఫ్ 2 3. ఓకే, 2 3 కామా కోలన్ ఈక్వల్ క్యాపిటల్ ఏ ఆఫ్ 3 2 ఇలా పెట్టేసి కామా కొనండి. ఇక్కడ చూడండి ఇక్కడేమో ఈ సెకండ్ రో, ఇక్కడ సెకండ్ రో థర్డ్ రో, ఇక్కడ వచ్చేసరికి సెకండ్ రో థర్డ్ రో అయింది, థర్డ్ రో సెకండ్ రో అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ రోసే అప్లై చేద్దాం మళ్ళీ వెంటనే. ఇక్కడ ఏంటమ్మా 6 - 6 7 - 7, ఈ 3 థర్డ్ రో ఫోర్త్ రో వచ్చేసి సెకండ్ రో మీద డిపెండ్ అవుతుంది. ఓకే, మళ్ళీ రో ఎలిమినేషన్ చేయండి. ఇంకో 2-3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, రో ఎలిమినేషన్ మళ్ళీ మరి ఏం తీసుకోవాలి, మరి మనం R3 ఈక్వల్ R3 మైనస్ 6 స్టార్ R2. ఓకే, R4 ఈక్వల్ R4 మైనస్ 7 స్టార్ R2. ఇది సేమ్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనం, క్యాపిటల్ ఏ ఆఫ్ ఏంటమ్మా 3 కామా కొలిన్ ఈక్వల్ క్యాపిటల్ ఏ ఆఫ్ 3 కామా కొలిన్ మైనస్ 6 స్టార్ క్యాపిటల్ ఏ ఆఫ్ 2 కామా కొలిన్. చెక్ చేయండి మరి మనకు కరెక్టే వస్తుందా లేదా. చూడండి ఇక్కడ 0 అయిపోయింది అది. రైట్, సేమ్ మళ్ళీ దాన్నే జాగ్రత్తగా కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ 4 వేయండి. 4 ఇక్కడ 7, అంతే కదా. చూడండి సేమ్ మళ్ళీ దీన్ని జీరోస్ అయిపోయాయిగా. చూడండి 100 0100 వచ్చింది. ఇంకొక 2 స్టెప్స్ చేస్తే మనం అయిపోతుంది. వెంటనే మళ్ళీ కాలం ఆపరేషన్, కాలం ఎలిమినేషన్. ఓకే, కాలం ఏంటి మరి మనకి ఇక్కడ C3 ఈక్వల్ C3 మైనస్ 2 స్టార్ C2. చూడండి 2 - 2 ఇక్కడ వేయాలి, 3 - 3 వేయాలి. ఓకే, C4 ఈక్వల్ C4 మైనస్ 3 స్టార్ C2. సేమ్ మళ్ళీ అదే క్యాపిటల్ ఏ ఆఫ్ కొలిన్ కామా 3. సింపుల్. సేమ్ మీరు ఇదే ఒకటే ప్యాటర్న్ వెళ్ళిపోతున్నాం మనం. అది కొంచెం జాగ్రత్తగా గమనించండి, కొంచెం జాగ్రత్త చేయండి. ఓకే, మైనస్ 2 స్టార్ క్యాపిటల్ ఏ ఆఫ్ కొలిన్ కామా 2. చూద్దాం ఒకసారి మరి మనకి ఎలా వస్తుంది. చూడండి ఇది కూడా 0 అయిపోయింది ఇక్కడ మనకి. రైట్, వెంటనే ఇది కూడా కాపీ పేస్ట్ చేసేసుకొని ఇక్కడ 4 ఇక్కడ 3. రైట్, కాలమ్స్ కూడా అయిపోయాయి. బట్ ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇదేమో ఈ థర్డ్ కాలం చూడండి. థర్డ్ కాలం వచ్చేసి మనకి 4 7s 4 6s. ఇక్కడ ఇది 6 టేబుల్ ఉంది, 6 1s 6 2s. ఓకే రైట్, మనం వచ్చేసరికి మనం ఈ రెండు ఎట్ ఏ టైం చేద్దాం. ఓకే, మళ్ళీ కాలమే. ఓకే రైట్, ఏంటమ్మది C3 ఈక్వల్ ఏంటంటే అది -1/4 స్టార్ ఏంటమ్మా C3 కామా C4 ఈక్వల్ -1/6
స్టార్ 7 స్టార్ క్యాపిటల్ A ఆఫ్ కోలిన్ కామా 3 ఎట్ ఎ టైం చేస్తున్నాం. చూడండి మీకు రో కాలం అప్లై చేసినా కూడా మళ్ళీ ఇక్కడ -8 వచ్చేసింది. ఓకే, ఇది రో చేస్తున్నప్పుడు ఇంకో ఇదేమో కాలం చేస్తున్నాం, రెండు వచ్చేసాయి. ఓకే రైట్, ఇక్కడ -8 వచ్చేసి -8 రాగానే మళ్ళీ ఏం చేస్తాం మనం, దాన్ని ఏం చేసేది లేదు, ఇక డివైడెడ్ బై 8 చేయడమే, డివైడెడ్ బై 8 చేయడమే. ఓకే రైట్, C4 ఈక్వల్ టు C4 దీనికి ఏం చేస్తాం, -1/8 స్టార్ C4 అనండి. సింపుల్గా క్యాపిటల్ A ఆఫ్ కోలిన్ కామా 4 ఈక్వల్ క్యాపిటల్ A ఆఫ్ కోలిన్ కామా 4. బట్ మనం బిఫోర్ ఏముండాలి ఇక్కడ, మరి మనకి -1/8. ఓకే, -1/8 ఇక్కడ చూడండి అన్నీ ఏమైనాయి, 1 0 0 0 1 0 0 0 1 0 0 0 1 అంటే అన్ని 4 రోస్ నాన్ జీరో రోస్ వచ్చినాయి, 4 కాలమ్స్ నాన్ జీరో కాలం వచ్చేసాయి, అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది మనకి. బట్ ర్యాంక్ 4 అని తెలుస్తుంది, కాకపోతే మనం డిస్ప్లే చేయాలి కదా. ఫైండ్ ర్యాంక్ ఏంటండి, ర్యాంక్ క్యాపిటల్ A ఈక్వల్ ర్యాంక్ ఆఫ్ క్యాపిటల్ A సెమీకోలన్ F printf. ఓకే, ఏంటమ్మా ర్యాంక్ ఆఫ్ A ఈక్వల్ పర్సంటేజ్ D, ఇంటీజర్స్ కదా, %D న్యూ లైన్ /n కామా ర్యాంక్ క్యాపిటల్ A. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసింది మనకి, ఎంత వచ్చిందండి, ర్యాంక్ 4 వచ్చేసింది. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.